మెగాస్టార్ చిరంజీవి రూట్ మార్చాడు. గతంలో సీనియర్ డైరెక్టర్స్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన మెగాస్టార్ ఇప్పుడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కు ఫిదా అయిపోతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో కొత్త సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బింబిసార్ లాంటి సోషియో ఫ్యాంటసీ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే తన కొత్త సినిమాకు కూడా మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దసరా లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తీసిన శ్రీకాంత్ ఓదెల్తో మెగాస్టార్ మూవీ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. నాని, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించి ఆ చిత్రానికి 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని స్టార్ హీరోల కళ్ళలో పడిపోయాడు. ఆ తర్వాత నానితోనే తన సెకండ్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా తీయబోతుండటంతో శ్రీకాంత్ ఓదెల క్రేజ్ తారాస్థాయికి చేరింది. అయితే ఈ డిస్కషన్స్ ఎప్పటినుంచో నడుస్తున్నప్పటికీ ఈ మంగళవారం దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందుతూ తాను ఎదిగినట్లు, ఒకప్పుడు ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూసినట్లు, ఆఖరికి ఆయన సినిమా కోసం తన సైకిల్ కూడా పోగొట్టుకున్నట్లు ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకువస్తున్నా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. మెగాస్టార్ లోని మాస్ యాంగిల్ ను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా, మెగాస్టార్ మరింత వైల్డ్ గా మారబోతున్నట్లుగా దర్శకుడు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా డైరెక్ట్ గానే చెప్పేశాడు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమా అనానిమస్ ప్రొడక్షన్స్ SLV సినిమాస్ పతాకంపై రూపొందనుంది.